ఇండస్ట్రీలోని కొంతమంది సీనియర్ నటీమణులు వేరే వారి కాపురాల్ని కూల్చడమే పనిగా పెట్టుకున్నారని, వారి కుటుంబం ఎటుపోయినా వారికి అవసరం లేదని అటు ఖుష్బూ ఇటు రాధికాని విమర్శించడంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ ఇష్యూపై ఒక న్యూస్ రిపోర్టర్ రమ్య సుబ్రహ్మణ్యం స్పందిస్తూ విజయ్ త్రిషాని సపోర్ట్ చేసిన రాధికా ఖుష్బూ, జేఎం రవి కెనీషా ఎఫ్ఐఆర్ని మాత్రం విమర్శించడం ఎక్కడి న్యాయమని, సీనియర్ నటి రాధిక ఎక్కడికి పోయావు, తమిళనాడు ముఖ్యమంత్రి గారు తన గర్ల్ ఫ్రెండ్ బర్త్డేకి తమిళనాడుని గిఫ్ట్గా ఇచ్చినప్పుడు ఎక్కడికి వెళ్లారు, గ్రేట్ ఫెమినిస్ట్లైన రాధిక అండ్ కోకి కొన్నిసార్లు నైతిక విలువల కంటే అధికారం ఎక్కువైపోతుంది. ఈ విషయంలో సౌండ్ చేయకుండా నిశ్శబ్దంగా ఉన్న సంగీత, సంజయ్, దివ్య సాక్షలకి రెస్పెక్ట్ ఇస్తానని ట్వీట్ చేయగా ఆమె ట్వీట్ వైరల్ గా మారి రాధిక దాకా వెళ్లడంతో తను ఆ రిపోర్టర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ, డార్లింగ్, నేను ఫెమినిస్ట్ని కాను, అయినా నేను దేనిని ఉద్దేశించి మాట్లాడానో నీకు ఎలా తెలుస్తుంది? నువ్వు మాట్లాడుతున్న నైతికత గురించి సరైన వ్యక్తుల్ని అడగాలి, ఊహించుకొని మాట్లాడకు ఐన్స్టీన్ అని చెప్పగా అందుకు ఆ రిపోర్టర్ మరింత స్ట్రాంగ్ గా స్పందిస్తూ, మీకంటే ముందు మహిళల హక్కుల కోసం, కెరియర్ కోసం పోరాడిన ఫెమినిస్టులు లేకపోతే ఈరోజు మీ బయోడేటాలో యాక్టర్ మరియు సీఈఓ అని పెట్టగలిగేవారా? మీ విచక్షణకే వదిలేస్తున్నా ఎప్పుడైనా పోరాటం సమానంగా ఉండాలి. జేఎం రవి చేసింది తప్పైతే విజయ్ చేసింది కూడా తప్పే. ఇద్దరి గురించి మాట్లాడాలే గాని మీరు జేఎం రవిని టార్గెట్ చేయడం తప్పని చెప్పగా ఇప్పుడు తమిళనాడులో ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది.